డైరెక్షన్లు మారుతానే అని అంటాను. నేను అక్కడ ఏమడగాలంటే క్యూకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరన్నాడు తెప్పే అట్లనే అడగాలి. అమ్మ క్యూ కుడివైపు అడగాలి. క్వశ్చన్ ఫ్రేమింగ్ తప్పదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్ తెలిసిపోతుంది కదా క్యూకి ఎదురుగా వేస్తుంటాడు అని. సింపుల్ క్వశ్చన్ అది, మామూలు క్వశ్చన్ అది. అర్థమైనా? పశ్చిమమ్మ రైట్ అవుతుంది, ఆంధ్ర ప్లేస్ మారిన రైట్ అవుతుంది. ఈ మ్యాప్ తీసుకుంటే డైరెక్షన్ మీరు చూడద్దు. అందులో ఒకవేళ వాడు చెప్పాలి పీ ఖచ్చితంగా తూర్పు చూస్తాను అనాలి, అప్పుడు మనం సెట్ చేయాలి. ఆరు తూర్పు చూస్తానని చెప్పాలి, మనం సెట్ చేయాలి. క్యూ తూర్పు చూస్తాను చెప్పాలి, మనం సెట్ చేయాలి. అప్పుడు ఆన్సర్ మాట. అందులో డైరెక్షన్ మిస్ అయింది అంట. క్వశ్చన్ పేపర్ నేను అయితే చంపేస్తారు కావచ్చు మీరు అందరు కలిసి. నోట్ రాసుకోండి. PQRS లో ఖచ్చితమైన దిశను చూస్తే సమాధానం గుర్తించగలుగుతాము. ఖచ్చితమైన దిశను చూస్తే సమాచారం గుర్తించగలుగుతాం. ఓకేనా? ఇది వాడు ఖచ్చితంగా డైరెక్షన్ చెప్తేనే మనం డైరెక్షన్ చెప్పగలుగుతాం. అలా ఎవరు అనేది ఏ డైరెక్షన్ చెప్పలేదు, సో ఆన్సర్ గుర్తించలేము. అది గుర్తుపెట్టి ఫ్రేమ్ చేయగలుగుతాం, కానీ వాళ్ళని దింపినా ఆన్సర్లు మారుతాయి. ఇది క్లియర్. నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత 9వ చేసిరామా. 9th ఏమొచ్చింది ఆన్సర్? అమ్మ అందులో అప్పుడు సి కూర్చున్న దిశ వచ్చిందా? అంతేనా? ఏమొచ్చింది ఆన్సర్? ఒకసారి అక్కడ సి కాకుండా డి వెయిట్ చూడండి, ఏమవుతుంది ఆన్సర్? డి వెయిట్ చేయండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, చేయండి. కూర్చుంటే అప్పుడు డి కూర్చున్న దిశ ఏది అని అడిగిండు. అయితే చూద్దాం ఒకసారి. చలకై ABCDFGలు హెచ్లు అదే క్రమంలో గుండెటి బల్ల చుట్టూ కూర్చున్నారు. గుండెటి బల్ల చుట్టూ కూర్చున్నారంటే అందరు లోపల చూడాలి, మాకు సంబంధం లేదని ఎవరు వాళ్ళు ముఖాలు బయట పెట్టుకోవద్దు. మీ లెక్క అర్థమైంది కదా? అందరు లోపల చూస్తారు ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు వాడు ఏమంటాడంటే వారి స్థానంలో సభ్య దిశలే ఉన్నాయి అంటే గిట్నే ఉన్నాయని అడుగుతాను. సభ్య దిశ అంటే ఇదే రైట్ పొజిషన్ అంటాడు వాడు. అంటే 1 2 3 4 5 6 7 8 సభ్య దిశ. ఇప్పుడు వాడు అంటాడు జీ ఉత్తర వైపు కూర్చుంటే ఇప్పుడు మ్యాప్ దింపాలి. జీ ఎక్కడమ్మా అంటే మీదికి వస్తే ఈడికి వస్తే. ఓకేనా? ఏ ఏడికి వస్తాడు ఈడికి వస్తాడు. ఓకేనా? మరి సి ఏడికి వస్తాడు ఈడికి వస్తాడు. అంటే వారి స్థానాలు ఏం మారుతాయి? 90 degrees చేంజ్ అవుతాయి. ఓకే కదా? ఇప్పుడు వాడు అంటాడు జీ ఉత్తర వైపు కూర్చుంటే అప్పుడు డి కూర్చున్న దిశ ఏది? డి ఎక్కడ కూర్చుంటే చెప్పండి. ఇప్పుడు డి వచ్చేసి గిడికి రావాలి. 90 degrees కదా? మాట్లాడతలేదు. అంటే ఇప్పుడు డి గిడ కూర్చుంటే సారు కూర్చున్న దిశ ఏది? నైరుతి దిశ. ఎక్కడి నుంచి? సెంటర్ నుంచి చూడాలి. అర్థమైందా? అది రైట్. మళ్ళీ ఒకసారి డౌటా అంట. డౌటా? మళ్ళీ ఒకసారి చూడు, పర్లేదు తల్లి. మళ్ళీ ఒకసారి చూడండి. అబ్బా అందరు మీ లెక్కనే ట్రైనింగ్ అయిపోయాక అంత హీట్ అయిపోయాక వచ్చి కూర్చొని పెడదామని, కోచింగ్ కేడికి పోదామని ప్లాన్ చేస్తారు మీరంతా. ఒక 8 మంది కూర్చొని అడ్డేసారు లైబ్రరీలో, KU లైబ్రరీలో కూర్చొని అందరూ ఎదురుగా కూర్చుంటారు. బల్ల కూర్చున్నారు కదా, కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తాండు సైజుల ప్రకారం కూర్చున్నారు. మీరు 25 కిలోలు 30 కిలోలు 35 కిలోలు 40 కిలోలు సభ్య దిశ సేమ్ 8 మంది కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాడు చెప్తాను ఏమని చెప్తానంటే ఒకసారి వాడు ప్లేస్ మారుస్తాడు. ఏం మారుస్తానంటే అమ్మ డైరెక్ట్గా జీ ఉత్తర వైపు కూర్చున్నాడు అన్నాడు. అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రేమ్ కూర్చున్నాడు. జీ ఉత్తర వైపు కూర్చోవాలంటే జీకి ఇక్కడ ఉండమ్మా పడమరలో కూర్చున్నాడు. ఉత్తరం అంటే ఇక్కడ ఉంటుంది. పడమర నుంచి ఉత్తరం జంపు కావాలి. దీని మధ్యలో ఎన్ని డిగ్రీలు ఉంది అంటే ఇండైరెక్ట్గా 90 degrees రైట్ సైడ్ అంటే క్లాక్ వైపు తిరుగుతాడు. అయితే రాగా మాట్లాడతలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కూడా వాడు ఎవరిని అడుగుతాడు? డీని అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? డి. ఫర్ ఎగ్జాంపుల్ డీకి ఇక్కడ ఇక్కడే ఉంటాడా? వీడి ఇడికి వచ్చిన అనుకో, వీడి ఇడికి వస్తాడు. చల్లు పోవాలంటే వీడికి రావాలి, గీడికి రావాలి. వచ్చి డి గిడ కూర్చుంటాడు. ఇక్కడ 90 degrees ముందుకు వస్తాడు. అప్పుడు డి దిశ కూర్చున్న దిశ ఏది? మాట్లాడరు. నైరుతి దిశ. ఇది క్లియర్? అంతే. ఓకేనా? క్లియరా? ఎండ కొడతా దగ్గర రండి, దగ్గర రండి, దూరం కూర్చోకండి. క్లోజ్ అయ్యేది అర్థమైనట్టేనా? క్వశ్చన్ పేపర్ లేకపోతే కష్టం చేసుడు. దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా ఇంకా లేవా? తెలియదా? ఒక ఇల్లు బొమ్మ గీద్దాం చిన్నగా. గేట్ పెట్టిన ఉత్తరం దిక్కు, ఉత్తరం దిక్కు చూస్తుంది. ఎవరు? ఇల్లు. ఎవరైతే ఉత్తరం దిక్కు కట్టుకోరు, ఇల్లు తూర్పు కట్టుకోవాలైతే అర్థం. ఓన్లీ ఉత్తరం దిక్కు మనం తల పెట్టి పడుకున్నా, ఉత్తరం దిక్కు దర్వాజా పెట్టినా వాళ్ళ ఇంటి టపా 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 పోతారు.
ఎంటర్ అయినాడు శివుడికి ఫీల్ అవుతాడు, నా డార్లింగ్ నేను స్నానం చేస్తా ఉంటాను వద్దంట వారా అని చెప్పేసి. అప్పుడు సార్ కోపం వచ్చి ఏం చేస్తాడు, వేస్తాడు తలకాయ సార్ది. వేసేసరికి అబ్బాయి ఆడు కొట్టుకుంటూ ఉంటాడు, అయినా సరే సెంట్రీ ఉంటాడు. ఎవడు వినాయకుడు, పాత వినాయకుడు, తలకాయ లేని వినాయకుడు ఆ సెంట్రీ ఉంటాడు. అప్పటికి పార్వతీదేవి స్నానం చేసి బయటగా చేడుతూ ఉంటుంది ఏం జరిగింది అని. నా కొడుకుని ఎట్లా చంపుతాను అని చెప్పేసి. అసలు వాస్తవం కొడుకు కాదు, అతను ఎవరు, మట్టి బొమ్మ. అతని శరీరంలో ఉన్న మురికి ఉంటుంది కదా, పార్వతీదేవి మురికి అంతా వేసి స్నానం పోస్తుంది. ఇస్ క్లియర్? అప్పుడు అంటాడు తల నరకరా పో అంటారు ఏదైనా సరే. అప్పుడు ఒక ఏనుగు దరిద్రపు ఏనుగు ఏస్తాడంటే ఇడిదిక్కు ముఖం పెడుతుంది. అన్ని దక్షిణం పెట్టుకొని పంటాయి కదా, ఒక ఏనుగు మాత్రం రివర్స్లో పడుతుంది ఉత్తరం దిక్కు పెట్టి. దాని దరిద్రం ఎక్కువ ఉంది కనుక దాన్ని వేసుకొస్తారు, వేసుకొచ్చి తలకాయ తిని పెడతారు. ఇస్ క్లియర్? అర్థమైందా? అట్లాంటి మన సంధ్య కూడా ఎటు ముఖం పెట్టింది, ఉత్తరం దిక్కు పెట్టింది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చి తిన్నగా ఎటు పోతుంది, 10 కిలోమీటర్లు అయింది. అంటే ఇండైరెక్ట్ గా ఉత్తరం దిక్కు తలకాయ ఉందంటే ఎటు పోవాలి మరి, ఆప్షన్ ఉత్తరం దిక్కే పోవాలి, పైకే పోవాలి, పోతుంది బరాబరి పైకే పోతుంది. ఏంటి పోయిన తర్వాత ఎడమ వైపు తిరిగిందట, ఎడమవైపు పెట్టి గిజు ఎడమ వైపు గిజు మీటర్స్ కదా, కొద్దిగా ఎక్కువ ఉండాలి ఇది. ఓకేనా? ఇది క్లియరా? ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆమె అక్కడ కుడివైపు తిరిగింది, కుడివైపు నేటో మళ్ళీ మీదికే పోతుందా? ఎన్ని పోయింది? పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కుడివైపట. అంటే ఇటు ఇటు ఇటా ఇటు సూచించారు చేయలేవా? అంతేనా? ఇది ఎంత ఉంది, 10. ఇదెంత, 5. ఈ 10 + 5 ఎంత, 15 మీటర్లు. ఉందా ఆన్సర్? అలా అదే టిక్ పెట్టిగా ఆన్సర్ ఉంటే. మరి డైరెక్షన్ ఏది, ఏ దిశలో ఉన్నాడు అన్నా తూర్పే, ఏ దిశలో ఉన్నాడన్నా తూర్పే. అటు దిక్కు చూస్తుంది కనుక ప్రయాణిస్తున్న దిశ అన్నా తూర్పే. కానీ ప్రయాణిస్తున్న దిశ అడుగుతాడు, ఏ దిశలో ఉన్నాడు అంటాడు. ప్రారంభ స్థలానికి చేరుకున్న స్థలం ఏదంటాడు, చేరుకున్న స్థలానికి ప్రారంభ స్థలం ఏదంటాడు. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. క్వశ్చన్ మొత్తం చేసుడు గొప్పతనం కాదు, ఆన్సర్ చెక్ చేసుడే కష్టం అక్కడ. ఓకే, అర్థమైందా? ఇది ఎనీ డౌట్? అబ్బో హలో ఊరి నెక్స్ట్ ఇవాళది రేపటి కలిపి రేపు ఉంటుంది. ఇది అయిపోయిందా? ఎన్నో క్వశ్చన్ ఇప్పుడు? 11th క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్ ఇది? ఈడకు రా చచ్చిపోతాను నల్లగా. స్కూల్ నుండి బయలుదేరిండు, స్కూల్ ఎడిదిక్కుందాం మనకు తెలవలే, కానీ వాడు బయలుదేరింది ఎడిదిక్కు. నేను ఇంతకుముందు చెప్పిన ఎస్ఐ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు అడుగుతే 5 మీటర్ల కిలోమీటర్ల, కిలోమీటర్ దవ్వ దవ్వ అని అర్థం తెలంగాణ భాష, జల్దీ జల్దీ అని అర్థం. ఓకేనా? 2 సార్లు కుడివైపు అంటే గిటి కదా. ఎన్ని మీటర్లు? 6 కిలోమీటర్లు. తర్వాత మళ్ళా లాస్ట్ ఎడ్జ్లా అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ పోవాలి తూర్పు వైపు? 2 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడికి వచ్చిండు. అంటే స్కూల్ నుండి గమ్యస్థానానికి, స్కూల్ ఏది ఇది, గమ్యస్థానానికి ఎన్ని దిశల దూరంలో, ఎంత దూరంలో ఉన్నాడు? ఓకే, అర్థం కాలే? మా ఊరోళ్ళు కొంతమంది చూస్తారు నా దిక్కు, మళ్ళా చూడతారు. చూడు, ఇది 2 కిలోమీటర్ కదా అమ్మా. ఇటకు అర్థమైందా? మాట్లాడతలేరు. 2 అయిపోయింది. ఇప్పటికి ఇది మొత్తం కింద 6 ఉంది కదా, ఇక్కడ మీరు ఎంత పోయింది? మాట్లాడతలేరు. మొత్తం మీకు మీరు నాకు 6 చాక్లెట్ ఇచ్చారు, నేను మీకు 2 ఇచ్చిన, ఇంకెన్ని బాగున్నాయి? ఇగో 6 చాక్లెట్ మీరు ఇచ్చినాయి, ఇగో 2 మీకు ఇచ్చిన, ఇంకెంత బాగుంది? ఇక్కడ 4. అంటే స్కూల్ నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఇది రీచింగ్ పాయింట్, గమ్యస్థానం. ఎంత దూరంలో ఉన్నాడు? 4. ఏ దిశలో పోవాలి? ఏ దిశ ఇది? పడమర దిశ. 4 కిలోమీటర్లు పడమర దిశ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైంది? ఓకే, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, మలిపేయచ్చా? ఇది మొత్తం తీసుకుంటే 3 + 2 అయిందంత 5. 5 5లా
25 ఎంత మిగిలింది 4 16 25 ప్లస్ 32 అంటే రూట్స్ 30 + 41 వస్తుంది అప్పుడు వాల్యూ వేరే మారుతుంది అర్థమైందా చెప్పింది 3 + 2 5 ఒక భుజం 5 5 అంటే 25 ఇది ఎంత ఉంది 4 4 16 25 + 16 ఎంత 41 41 వాల్యూ రావాలి టెన్షన్ అవసరం లేదు ఎనీ డౌట్ అప్లికేషన్ మెథడ్ మీరు చూసినా మీరు వేరే నోట్స్లో చూసుంటారు ఇట్లాంటి మోడల్స్ కనబడే మనకు ఎగ్జామ్లో వచ్చిన మోడల్స్ ఇంపార్టెంట్ ఓకే రెడీయా చూడు మళ్ళీ ఒకసారి ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు ఉత్తర దిశలో ఉన్నాడు క్వశ్చన్ చూడండి ఒకసారి ఉత్తర దిశలో ఉంది ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ క్లియరా సెకండ్ పాయింట్ ఏమన్నట్టున్నామా సి అనే బిందువు బి అనే బిందువుకు 3 మీటర్ల దూరంలో పడమర దిశలో ఉంది ఏ అర్థమైందా ఓ పురుగు ఏం చేసిందంటే మీలాంటిది 4 సెంటీమీటర్లు మీదికి అయింది ఆడ గోడ అడ్డం వచ్చింది కుడివైపు తిరిగింది 3 సెంటీమీటర్లు పోయింది మళ్ళీ ఆడ గోడ అడ్డం వచ్చింది మళ్ళీ 2 సెంటీమీటర్లు మీదికి అయింది మళ్ళీ కుడివైపు తిరిగి 2 సెంటీమీటర్లు పోయింది కానీ ఇక్కడ కండిషన్ చెప్తాడు ఏబీలు ఫస్ట్ పాయింట్లో ఏబీలు ఒక సరళరేఖ పైన నిల్చొని ఉండాలి అని లాస్ట్ పాయింట్లో ఏం చెప్తానంటే అధోముఖంగా నడిచి బి చేరింది అంటే కిందికి వచ్చి ఇక్కడ నుంచి కిందికి వచ్చి బిని చేరింది అంటే బికి ఇక్కడ ఉన్నట్టు అర్థమైందా కాలే అమ్మా ఇక్కడ బి ఉందని నీకు తెలుస్తలేదు ఇక్కడ ఎవడో ఉన్నాడు మనకు సంబంధం లేదు మనకు కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం తీసుకుంటే పైకి 4 సెంటీమీటర్ పోవాలి 3 తిరగాలి 2 పోవాలి 2 ఇక్కడ ఆగిన తర్వాత కండిషన్ అప్లైడ్ ఫస్ట్ లైన్ ఏం చెప్పిండు ఏబీలు ఒక సరళరేఖ పైన ఉన్నాయి అన్నాడు ఏబీ ఒక సరళరేఖ పైన ఉన్నాయి పొరుగు అని చెప్పిండు తర్వాత కింద చెప్తాను లాస్ట్ పాయింట్ కనెక్షన్ ఇస్తాడు ఏమన్నాడంటే కింది పాయింట్లో బిని అధోముఖంగా చేరి నడిచింది అన్నాడు ఏ పాయింట్ అది ఏ అనే పురుగు మళ్ళీ బిని చేరిందంటే అధోముఖంగా అంటే కింద ఉన్నట్టే కదా అంటే అది చక్కగా కిందికి ఏడుకొస్తుంది బి ఎక్కడ ఉంటే అడిగి వస్తుంది అని అర్థం అంటే ఇక్కడ ఉన్నట్టు బి అర్థమైందా ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం మనం అంటే ఇవి 2 సరళరేఖకి ఇదే అర్థం అంటే ఇది 3 సెంటీమీటర్లు ఇది 2 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్ దూరంలో బి ఉందని అర్థం ఇవి సరళరేఖ కాదా మాట్లాడతలేరు మరి క్వశ్చన్ పేపర్లలో గట్నే ఇస్తాడు మీరు చూసే పేపర్లు వేరు రియల్ క్వశ్చన్ పేపర్ మన చుట్టం కాదు సారు డైరెక్ట్ సారు నేను బాగా విండుకొని నేను రక్తం తాగుతాను చూస్తాడు అందుకే ఇట్లాంటి క్వశ్చన్ కనబడతాయి అక్కడ మీరు ఏమైనా సరే కుడివైపు పోవాలి ఎడం వైపు తిరగాలి కుడివైపు పోవాలి ఎక్కడున్నాడు సారు అనగానే సార్ ఈశాను ఉన్నాడు సార్ అంటారు అది అడిగేదానికి అడిగేదానికి చాలా తేడా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓకేనా రైట్ నో ప్రాబ్లం ఇది క్లియరా అర్థమైనట్టే కదా ఇప్పుడు ఏమడిగిండు ఒకసారి లాస్ట్లో బి బిందు దృష్టి అదేనా కదమ్మా కింద చదరపు సెంటీమీటర్లు ఎంత అడిగిండా అప్పుడు ఏర్పడ్డ పటపు వైశాల్యం ఎంత అని అడుగుతాడు అంతేనా మాట్లాడతారు ఇప్పుడు వైశాల్యం కావాలంటే మనం ఏం చేయాలి అది కావాలి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు మనకు తెలుసు కదా ఏం చేయాలి వైశాల్య సూత్రం ఏంది పొడవు వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలి దాన్ని తీసేయాలి వైశాల్యాన్ని దీని వైశాల్యం కనుక్కోవాలి మళ్ళీ ఏం కనుక్కోవాలి దీని వైశాల్యం కనుక్కోవాలి 2 వైశాల్యం కలుపుతావు అర్థమైందో చెప్పింది ఇప్పుడు పొడవు వెడల్పే కదా నీకు కావాలి ఇది 3 ఉంది తల్లి ఇది 4 ఉంది ఇది ఎంత ఉంటుంది ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంటుంది 5 ఓకేనా పొడవు ఇంటూ వెడల్పు చెప్పుర్రి 4 × 5 ఎంత ఓకే ఇది ఎంత ఉంది మాట్లాడతలేరు ఇది ఎంత ఉంది 2 × 2 ఎంత ఇప్పుడు మనకు కావాల్సింది మొత్తం ఎంత ఒకవేళ అడిగింది గిదా పైందా అలా ఏమి ఇచ్చిండో ఆన్సర్ చూడు ఒకసారి 24 ఉందా లేదా చూడు ఒకసారి కింద ఫస్ట్ ఆప్షన్ ఇవన్నీ ఎందుకు కడతారు వైశాల్యాలు ఎందుకు కడతారు సార్ అంటే మీకు నచ్చిన మోడల్స్ అవి ఎగ్జామ్లో వచ్చే మోడల్స్కి ఇవి మీరు ఎక్కడ చదువుతారో మీరు డిసైడ్ చేసుకోవాలి అర్థమైందా ఆ నోట్స్ ఈ నోట్స్ బట్టి ఎత్తంటే కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ నోట్స్ అడుగుతున్నది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగే ప్యాటర్న్ మనం అప్లై చేసుకోకపోతే మనం రీచ్ కాలేము ఏంటి గుర్తుపెట్టుకోండి ఇది అర్థమైనట్టేనా ఇప్పుడు మీది చతురస్రం అన్నట్టే కదా పొడవు ఇంటి వెడల్పే కదా 4 5 ఎంత 20 వచ్చింది కదా ఇదొక వైశాల్యమే కదా 2 × 2 ఎంత వచ్చిందా ఇది సెంటీమీటర్లే కదా 20 + 4 ఎంత మొత్తం వైశాల్యం వచ్చినట్టేనా మాట్లాడరు ఏ ఉందా ఆప్షన్లా టిక్ పెట్టు మరి టైం ఎందుకు వేస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆగడానికి ఏముందప్ప 4 5 20 2 2 4 కలిపితే 24 చెప్పమ్మా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే డైరెక్షన్ విత్ క్షితిజం అంటే క్షేత్రం విత్కి వెళ్ళినట్టు వాళ్ళు లెక్కన అర్థమైందా డైరెక్షన్ విత్ ఎడిగిండు డైరెక్షన్ విత్ క్లాక్ అడిగిండు డైరెక్షన్ విత్ వాచ్ క్లాక్ అడిగిండు డైరెక్షన్ విత్ వైశాల్యాలు అడుగుతాడు ఇది గుర్తుపెట్టుకోవడం విషయం అంటే మనం ఇన్ని రోజులు ఏం చేస్తున్నామంటే మామూలుగా ప్రిపేర్ అవుతాను
ఆ క్వశ్చన్స్ మీకు ఇలా టఫ్ క్వశ్చన్స్ ఇవన్నీ అంటే ఈ మోడల్ అడుగుతాను జర జాగ్రత్తగా ఉండని అడుగుతాను అర్థమవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా ఇది చేస్తారా ఇది చెప్పాలా చెప్పండి మీరు ఏ ఇద్దరు ఖాళీగా ఉంటారు కదా ఎక్స్ వైలు ఇరువురు ఒకరి వైపు ఒకరు 200 మీటర్ దూరంలో ఉన్నారట ఎక్స్ ఉన్నాడు అవ్వ వై ఉన్నాడు ఇవన్నీ గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్సే ఓకేనా మీ ఫస్ట్ చేసినండి ఎస్ఐలు ఇప్పుడు చేసేటండి గ్రూప్ 1 అవసరం అసలు అంటే ఈ రేంజ్ అవసరమే మనకు ఓకే ఇది చేస్తే నీకు అన్ని వచ్చినట్టే ఇక సో ఎక్స్ వైలు ఇద్దరు ఎదురుస్తారు లారీకి సో వాళ్ళ మధ్యలో దూరం ఎంత ఉంది 200 మీటర్ల దూరం ఉందవ్వ ఇద్దరు డిస్టెన్స్ ఓకేనా వీరికి తీసుకుంటే అయితే ఇప్పుడు వాడు చెప్తాండి ఏమనంటే ఉన్న ఇద్దరు బయలుదేరారు 60 మీటర్లు నడిచిన తర్వాత అన్నాడు అంటే ఎవడు 60 మీటర్లు నడిచిన తర్వాత వీడు నడతాడు అర్థమవుతుందా మాట్లాడతలేరు ఎవరు నాకు సంబంధం లేంటారు గాడుదులు ఎక్స్ వై ఈడికి 60 వచ్చిండు వీడికి 60 వచ్చిండు 60 120 మధ్యలో ఎంత ఉంది ఇంకా 80 ఉంటుంది వీడు 60 నడిచిండు వీడు 60 నడిచిండు డౌట్ రావాలి సార్ అలా ఇద్దరు నడిచారని చెప్పిండా చెప్పలేదా మంచి చదువు తెలుగు రాదు మీకు ఇరువురు ఒకరి వైపు మరొకరు 200 తిరుగున్నారు 2 10 నిమిషాలు బయలుదేరిరు అంటే నడిచినట్టు కాదా మరి చెప్పిరా సార్ అంటాను నన్నే ఆ తర్వాత 60 మీటర్లు నడిచిన తర్వాత వై ఎడం పక్క తిరిగిండు వై ఎడం పక్క అంటే ఇటు ఇది ఎక్స్ కదా వై ఎడం పక్క అంటే కిందికేనా మరి వాడు తిరిగితే వీడు తిరగాలి మీరు అంటారు ఎదురెదురుగా ఫస్ట్ పాయింట్ అప్లైడ్ అక్కడ అప్లికేషన్ మెథడ్ చూడు ఎదురెదురుగా నడతారు అంటే వీడు ఇటు నడతాడు ఎటు పోవాలి పైకి పోవాలి అంటే వీడు నడతాడని చెప్తలేడు కానీ 100% వీడు నడతాడని అర్థమైందా సో వీడెంత వేయండి పైకి మాట్లాడతలేరు వీడు 20 వేయినంటే వాడెంత వేయినట్టు బరాబర్ 20 వేయినట్టు లెక్క ఓకేనా ఆ తర్వాత మళ్ళీ చూడు ఒకసారి తర్వాత కుడిపక్క తిరిగిండు కుడిపక్క ఎటు ఇటు ఎంత తిరగాలి ఎంత రావాలి 40 రావాలి ఓకేనా కుడిపక్క తిరిగి మళ్ళీ 40 మీటర్లు వచ్చిండు మళ్ళీ కుడిపక్క తిరిగినట కుడిపక్క ఎటు మళ్ళా మాట్లాడతలేరు ఇప్పుడు వీడి కుడిపక్క తిరిగినట్టు 40 వీడికి వచ్చినట్టే కదా వీడు కూడా మాట్లాడతలేరు ఓకే 40 ఇప్పుడు మళ్ళీ వీడు ఇటు తిరిగిండు కుడిపక్క తిరిగిండు ఎంత నడిచిండు కుడిపక్క తిరిగి మాట్లాడతలేరు కిందికి ఎంత తిరిగిండమ్మా మళ్ళీ కుడిపక్క తిరిగి అతను ఇంత ముందు నడిచిన రోడ్డుకు వచ్చిండు అంటే ఇంత ముందు రోడ్ అంటే కింద కదా అంటే కిందికి 40కి వచ్చినట్లు లెక్క మళ్ళీ వీడికి ఎత్తాను వీడికి వచ్చినట్లు లెక్క అంటే ఇద్దరు మధ్యలో డిస్టెన్స్ ఏమున్నది అలా లాస్ట్కి ఏమిచ్చిండు నడితే ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం ఎంత అని అడిగిండప్ప అదేనా ఉన్నదా దూరం అయ్యో మాట్లాడతలేరు డిస్టెన్స్ 0 అలా మీకు ఆప్షన్ ఇచ్చిండా మీరు చేసిర్రు ఆల్రెడీ వై ఒక్కటే అడి అక్కడ లాస్ట్ చూడు ఎక్స్ వైలు ఒకే వేగంతో నడిస్తే అన్నాడు లాస్ట్ పాయింట్ చూడండి ఒకసారి మీరు అందరూ ఏస్తారంటే చెప్పలే అని చెప్పేసి మీరు ఒక వైలు పట్టుకొని వస్తారు లాస్ట్ లైన్లో వైపు కింద ఎక్స్ వైలు ఒకే వేగంతో నడిస్తే అన్నాడు మీకు ఆల్రెడీ అక్కడ బుస్కి కొట్టిండు ఒక బిస్కెట్ వేసినాక మీరు వైన్ పట్టుకొని వేస్తారు ఇటు తిరిగిండు సార్ ఇటుకి వస్తారు ఇటుకి వచ్చి ఆగుతారు ఆగిన తర్వాత ఎక్స్ రాడు కదా సార్ అని చెప్పేసి మీరు ఎక్కడుంటారు ఎక్స్ అక్కడే ఉంచుతారు ఇక్కడ కానీ కింద లాస్ట్ లైన్లో కింద పాయింట్ లైన్ కింద ఎక్స్ వైలు ఒకే వేగంతో నడిస్తే అన్నాడు అయ్యో కింద కనబడతలే స్టార్టింగ్ ఏమో ఇద్దరు నడతారని చెప్పిండు చెప్పి ఎక్స్ గురించి మాట్లాడతలేడు లాస్ట్కి ఏం చెప్పిండు వై గురించి మాట్లాడకుండా వచ్చాడు కిందికి వచ్చినాక ఇద్దరు ఒకే వేగంతో నడిస్తే అన్నాడు మళ్ళా అంటే వాడు ఎక్స్ నడిచినట్టు అన్నట్ట మీరందరూ ఏం చేస్తారంటే వైని పట్టుకొని లెక్క చేసుకుని వస్తారు అక్కడ ఆన్సర్ కనబడుతుంది వైతో చేయంగానే ఇట్లా అంటావు ఇట్లా అని ఆన్సర్ వచ్చిందంటావు కానీ వాడు ఏమంటాడు లాస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకో ఎక్స్ వైలు ఒకే వేగంతో నడిస్తే కింద ఉంది అండర్లైన్ చేసుకో అది ఇవన్నీ చెప్పిన గ్రూప్ 1 క్వశ్చన్స్ అంటే ఇట్లే ఉంటాయి కొద్దిగా వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి అర్థమవుతుంది ఆగమాగం చెప్తే కాదు బిడ్డ లాజికల్ థింకింగ్ ఇంత ఓకేనా ఇప్పుడు వస్తే ఇద్దరు కలిసి మళ్ళీ ఎదురుగా వస్తారు కొట్లాడుకుంటారు 0 డిస్టెన్స్ ఆప్షన్ తప్పు ఉంటుంది ఇంకా ఓకేనా క్లియరా ఒకవేళ లేదనుకుందాం ఒకసారి ఆలోచిద్దాం సరే మీరన్నా చూద్దాం ఒకసారి అదే ఫస్ట్ ఆప్షన్ కదా ఒకవేళ మనం తీసుకున్నాం అనుకో అమ్మ చూడు ఒకసారి ఒకవేళ వైనే తీసుకుందాం మనం వైన్ తీసుకుందాం చూడాలి ఒకవేళ అట్లా కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం నీకు డౌట్ ఉంది కదా చూడు ఒకసారి ఇప్పుడు ఎక్స్ తిరిగిండని చెప్పిండు అర్దిక్కు మాట్లాడతలేదు ఎక్స్ తిరగలే అప్పుడు మరి 60 వీడు తిరిగిండు ఓకేనా ఇప్పుడు వీడు 60 తిరిగిండు వీడు 20 తిరిగిండు వీడు 40 తిరిగిండు కదా క్లియరా ఇప్పుడు వీడు మళ్ళీ సేమ్ దిశకు వచ్చిండు గీడికి వచ్చిండు ఓకేనా ఇప్పుడు మనం తీసుకుంటే ఆప్షన్ లోపల ఇదెంత ఇది 40 60 ప్లస్ 40 ఎంత 100 100 ప్లస్ 60 ఎంత అంటే ఎక్స్ ఇక్కడే ఉన్నాడు కదా అంటే మధ్యలో గ్యాప్ ఎంత ఉంది
40. మరి 40 ఉందా ఆన్సర్ అలా చూసుకో ఒకసారి. నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఆప్షన్లో నాకు వచ్చింది కదా జమ లెక్క కదా 40 పెడతావు 100%. ఓకేనా? ఇప్పుడు నీకు ఒకవేళ నువ్వు తీసుకోలేదంటే 100% అది రాంగ్. అది ఇస్ ఇట్ క్లియర్? అక్కడ లాస్ట్ కండిషన్ ఏదైతుందో ఎక్స్ వైలు వేగంగా నడిస్తే అన్న పాయింట్ తీసుకుంటే మనకు ఆన్సర్ రాంగ్. 0 ఆన్సర్ అన్న ఆప్షన్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం 40 ఒకవేళ మీరు తీసుకోవాలంటే, కానీ కింది పాయింట్ కూడా సాటిస్ఫై కావాలి. ఏమన్నా చూడు, ఎక్స్ వైలు ఒకే వేగంతో నడిస్తే మాట్లాడతలేదు లాస్ట్కి. ఉందా, కనబడతలేదా? మరి నడిస్తే ఆన్సర్ ఎట్లా వస్తుందబ్బా? రాదు. సో ఒక పని చేయండి, కింద ఆ ఎక్స్ వైల కింద అండర్లైన్ చేసుకో, అక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకో, లింక్ అవుట్ ఉంటే ఒక బ్రాకెట్ పెట్టుకో. వై ప్రయాణించిన అనుకంతే, వై మాత్రమే ప్రయాణించిన. ఇప్పుడు దూరం చెప్పిగా 40. హ్యాపీయా? అంటే మీకు క్వశ్చన్ తెలవ, మీరు చేసింది రైటే, కానీ మీరు ఆ పాయింట్ మిస్ అవుతారు. ఏది నడతారు, ఏది మిస్ అవుతారు? ప్రతి ఒక్కళ్ళు చెప్తారు 40 ఆన్సర్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. కానీ అందులో 0 టిక్ చేయడానికి చాలా ఓర్పు కావాలి. కింద ఉన్న కండిషన్స్ ఏవైతే 2 కండిషన్ చెప్పిండో ఆ కండిషన్స్ 2 కూడా సాటిస్ఫై కావాలి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా లేదా? మాట్లాడతలేరు. 30 మీటర్స్. ఓకేనా? కిలోమీటర్సా కేఎం పెట్టుకోరాదప్ప. 30 కిలోమీటర్స్. నడిచిన తర్వాత ఎందుకు వేయండి మళ్ళీ సారు? ఎడం వైపు పెట్టి ఇటు కదా, నేను ఇటంటే ఇటను అటంటే అటను ఇటు ఎడం వైపు గిట్ అవుతుంది. ఓకేనా? ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లా? 7 కిలోమీటర్స్. ఓకే, 7 కిలోమీటర్లు నడిచిండు. మళ్ళీ ఎటు వేయండు? ఉత్తరం అటు పైకి ఎంత వేయండు? 6. ఓకేనా? ఆగిపోయింది అయ్యా, అంతేనా? ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు కావాలి, ఏ డైరెక్షన్లో ఉన్నాడు కావాలి, ఎంత దూరంలో అడిగాడు, అంతేనా? ఇంతకుముందు మనం చెప్పిన చూడు ఒకసారి, ఈ 30 కదా, మీకు నేను 30 జాగ్రత్తలు ఇచ్చిన, మీరు నాకు ఎన్ని ఇచ్చారు? ఇంకెన్ని బాగున్నారు అంటే ఇంకా ఈ లైన్ వచ్చేసి 24 బాకీ ఉన్నట్టు, పెండింగ్ ఉన్నట్టు లెక్క. ఇది క్లియరా? ఓకేనా? ఇప్పుడు ఇది ఎంత ఉంది? 7. అంటే ఇక్కడ మనం కలుపుకుంటే ఇది ఎంత ఉన్నట్టు? 7 ఉన్నట్టు. ఇండైరెక్ట్గా మనం గమనిస్తే ఇచ్చిన మ్యాప్లోకి వెళ్ళి త్రిభుజాన్ని ఏర్పాటు చేయడం రావాలి. ఏం చేయాలి? త్రిభుజం. ఒకసారి చూద్దాం. మీరు త్రిభుజం ఏమైతే చూడ ఒకసారి. ఇది త్రిభుజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కిందికి 30లోకి వెళ్ళి 6 వేయింది అంటే 24 ఇది. ఓకేనా? ఇప్పుడు కింద ఇది 7 ఉందంటే మీదికి నొక్కినా మనకు ఏమవుతుంది? మనకు 7 అవుతుంది, అంతేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఒక వ్యక్తి దక్షిణ దిశగా 30 కిలోమీటర్లు ప్రయాణించి ఎడం వైపు తిరిగి 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయినా అతను ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడని అడుగుతాడు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు పోయింది 30లోకి వెళ్ళి 6 పోతే ఎంత మిగిలింది? 24. ఈ 7 కింద ఉంది కనుక దాన్ని పైకి నెడితే 7 అయింది. ఇప్పుడు మనకు త్రిభుజం ఏర్పడదా? మాట్లాడతలేరు. అడిగేది కారణం ఇదేనా? ఏర్పరచుకున్నావు త్రిభుజాన్ని అంటే 24 నీకు రాలేదనుకో, ఇట్లాంటి కారణం అడిగినప్పుడు నువ్వేం చేయకు. నీకు ఏ సిద్ధాంతం గుర్తు రాపోయినా పర్లేదు. 24 × 24 ప్లస్ 7 × 7. ఓకేనా? 24 స్క్వేర్ ఎంతనో మాట్లాడతలేరు. 576. 7 ఏళ్ళ 2 కలుపు 625. 625 వర్గం అంటే ఏమవుతుంది మనకు? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 600. ఇలా 2 కాలు ఉన్నట్టు అంటే ఒక కాయ ఈజ్ ఈక్వల్ ఎంత? 25 అవుతుంది. అర్థమైందా ఇది? ఎనీ డౌట్? మళ్ళీ ఒకసారి చూడు. నీకు ఇదంతా గుర్తుంటే ఓకే. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. భుజము అంటే 24 × 24 ప్లస్ భుజము స్క్వేర్ అంటే 7 × 7 అంటే 576 ప్లస్ 49 తీసుకుంటే 625. అంటే కర్ణము స్క్వేర్ అంటే 620 అయితే ఒక కాయ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25. క్లియరా? ఇది ఇప్పటి వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలాసార్లు మనకి బిట్ అడుగుతాను. ఓకేనా? ఇదే కాదు, ఇంకా 3-4 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ పాయింట్ తర్వాత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, రాసుకుంటారా? అదో దిశ కావాలా? ఫోన్ చేస్తాం. చెప్పమ్మా, ఏ దిశలో ఉన్నాడని చెప్తున్నా. ఏ దిశ ఇది మరిది? అమ్మ కిందికి వాళ్ళ ప్రారంభ స్థలానికి అడిగిండా, చేరుకున్న స్థలానికి అడిగిన ఒకసారి చూడండి. ఒకసారి ఆఫీసు నుండి ఇంటికి గల దూరం అంటాడు. అసలు ఆఫీస్ ఎక్కడ ఉంది? ఫస్ట్ బయలుదేరింది ఇల్లు కదా, అర్థమవుతుందా? ఇది ఇల్లు కదా. రాసుకోనికి డౌట్ ఉంటాయి. ఇల్లు ఆఫీసు అని రాసుకో. ఇక్కడ ఇప్పుడు అడుగుతాను వాడు చూడు ఏమడుతుండో. ఆఫీసు నుండి అంటే ఇక్కడ నుండి, ఆఫీసు నుండి
ఇంటికి గల దూరం ఎంత? ఇంటికి గల దిశా దూరం ఎంత? ఆఫీస్ నుండి ఇంటికి గల దిశా దూరం, ఇంటికి పోవడానికి ఎంత దూరం ఉంది? ఏ దిశ? వాయువ్యం. ఎన్ని కిలోమీటర్లు ఉంది? 25 ఉందా? అందులో 2 సార్లు ఉన్నాయి సార్. 2 సార్లు ఉన్నాయా? తప్పు పడ్డది పరిచయం కాదు. వాయువ్యం, వాయువ్యం ఎంతమ్మా? 25. వాయువ్యం 25 కిలోమీటర్లు. క్లియర్ ఇది? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేయమ్మా. కలిపేయచ్చా? సేమ్ యాజ్ ది సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఎన్నోదమ్మా? ఒక అమ్మాయి ఒక దిక్కులో 6 కిలోమీటర్లు నడిచిందట. ఏ దిక్కులో పోతుందో తెలియదు, మొత్తానికి 6 కిలోమీటర్లు పోతాండు. ఓకేనా? సో ఒక అమ్మాయి పోతుంది 6 కిలోమీటర్లు అన్నా, బయట 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్ దిశలో ప్రయాణిస్తాడు. తర్వాత ఎడం వైపు తిరిగిండు. ఎటు తిరగాలట? ఎడం వైపు అంటే పైగా కిందికా? పైకి. ఎంత దూరం పోవాలి? 8. అయితే సో ఇప్పుడు ఆమె ఉన్న స్థానానికి, అంటే ఆమె ఉన్న స్థానం ఏది? గిరి. ఓకేనా? మరియు మోడు బయలుదేరిన స్థానానికి మధ్య దూరం ఎంత అని అడుగుతాడు. ఒకసారి గమనిస్తే ఇది త్రిభుజంలో కనబడుతుందా నీకు? కనబడతలేదా? ఈ బొమ్మ గీస్తే గిది గీసినాం అనుకో, గిది లైన్ ఇప్పుడు కనబడతా చూడు. అంటే వాడు ఏమడిగిండు మళ్ళీ? ఇప్పుడు ఇలా కర్ణం అడిగిండు. ఏమడిగిండు? కర్ణము స్క్వేర్ ఈజ్ కూడా మీకు ఇంతకుముందు చెప్పిన భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 36, 64 కలిపితే 100. 2 కాల్ ఈజ్ ఈక్వల్ టు 100 అయితే ఒక కాల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 అంటే 10 మీటర్లు. ఓకేనా? 10 కిలోమీటర్లు 10 మీటర్లు ఏది ఉంటుంది. ఇది క్లియర్? అలా డైరెక్షన్ అడిగిండా? ఎందుకు అడగాలి డైరెక్షన్ చెప్పండి ఒకసారి. వాడు డైరెక్షన్ చెప్పలే, ఆమె ఏం చెప్పింది చూడు. ఒక దిక్కులో పోతుంది అన్నాడు. ఏ దిక్కులో పోతుందో తెలుస్తలేదు. మనం ఎంతమంది క్వశ్చన్ చేసిన చూసినామా? 4 కూర్చున్నారు, క్యారమ్ ఆడతారు, ఏది కూర్చోరు వాడు చెప్పలే కదా. అందుకే వాడు ఇక్కడ డైరెక్షన్ అడగాలి. అర్థమవుతుందా? అడుగుతూ ఒకవేళ ఖచ్చితంగా అమ్మాయి తూర్పు దిక్కు పోతుంది అన్నాడు అనుకో, ఖచ్చితంగా వాడు ఇక్కడ అడగాలి, అక్కడ అడగాలి డైరెక్షన్. ఇది క్లియర్? అర్థమైందా లేదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వరకు మనకు వచ్చింది చూడు ఒకసారి. ఫస్ట్ది 24 స్క్వేర్ ఒకటి వచ్చింది, 7 స్క్వేర్ ఒకటి వచ్చింది. 576 ప్లస్ 49 625 25. ఇప్పుడు వచ్చేసి 8 స్క్వేర్ 6 స్క్వేర్ 64 36 100 అంటే 10. ఏరామ్మా కలిపేసేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. తర్వాత చూడండి ఇంకోటి. ఒక మనిషి ప్రారంభ స్థానం నుండి ఉత్తరంకు 3 కిలోమీటర్లు, అక్కడి నుండి పడమర వైపుకు 2 కిలోమీటర్లు నడిచాడు, అక్కడి నుండి ఉత్తరం వైపు 1 కిలోమీటర్ నడిచాడు, అక్కడి నుండి తూర్పు వైపు 5 కిలోమీటర్లు నడిస్తే అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? చేయండి, చూస్తారు. ఏమొచ్చిందో ఆన్సర్ అమ్మా? 5 వస్తుంది ఆన్సర్. ఓకేనా? 16 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ అంతేనా? మాట్లాడతలేదు. 16 ప్లస్ 9 ఎంత? 25. 25 అంటే 5 వస్తుంది ఆన్సర్. 5 వచ్చిందా? కింద 5 కిలోమీటర్లు ఉంది చూడండి ఆన్సర్. ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎందుకైనా మంచిది. పర్లేదు, ఒకసారి వినండి, నష్టమేం లేదు. ఒక వ్యక్తి మనిషి ప్రారంభ స్థానం ఉత్తరం వైపు పోతాడట. ఎటు పోవాలి ఫస్ట్ సారు? మాట్లాడతలేరు. ఉత్తరం వైపు పోవాలి. ఎంత దూరం పోయిండు? 3 కిలోమీటర్ పోయిండు. చూడమ్మా. తర్వాత ఎటు పోవాలి? పడమర అంటే గిటు ఇటా. ఎంత? 2. తర్వాత అక్కడి నుంచి ఉత్తరం వైపు పోవాలి. ఉత్తరం అంటే కిందికి. ఎంత దూరం? 1 1 వేయండు. తర్వాత అక్కడి నుంచి తూర్పు ఎటు? గిటు ఇటా. ఎంత దూరం? 5. ఒకసారి మ్యాప్ చూడు కామన్గా. నువ్వు అబ్జర్వ్ చేసిన మ్యాప్ చూడు ఒకసారి. ఇది 3, ఇది 1, ఎంత అయింది? 4. ఇప్పుడు ఇది 2. ఇప్పుడు మొత్తం 5 చాక్లెట్లు ఉన్నాయి. ఇళ్ళకి 2 పోయినాయి. ఎన్ని మిగిలినాయి? 3 చాక్లెట్లు మిగిలినాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇది 1 ప్లస్ ఇది 3 మొత్తం కలిపి ఎంత అవుతుంది? 4. అర్థమైందా? ఇది 3. దీన్ని ఒకసారి ఇట్లా చేస్తున్నాం చూడు, త్రిభుజం లాగా చేస్తున్నాం. ఇగో ఇది 3, ఇది 1, మొత్తం ఎంత అయింది? 4. ఇప్పుడు ఇది మొత్తం 5 ఉంది కదా, ఇళ్ళకి 2 పోయింది. ఎంత మిగిలింది? 3. అంటే 4. ఇప్పుడు కావాల్సింది ఇదేనా? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 25 అండర్ రూట్ 25 అంటే 5. ఆన్సర్ ఈజ్ 5. ఓకే, నెక్స్ట్. ఓకేనా? ఇది మాట్లాడతలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి ఒకసారి. కలిపేచ్చా ఇది?
ఇంకా క్వశ్చన్ 18 తూర్పుకు అభిముఖంగా అన్నాడు అంటే ఏం చేసాడు? మాట్లాడతలేదు, మనం మధ్యలో నిల్చున్నాం అన్నట్టు. నిల్చొని తూర్పు ముఖం పెట్టామన్నట్టు, దండం పెడతాం అన్నట్టు, నౌకరు రావాలని, అంతేనా? తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచినట. అభిముఖంగా ఉన్నాడు 30 మీటర్ నడవాలి, 30 మీటర్స్ తూర్పు దిక్కు. ఓకేనా? ఇది 30 మీటర్ నడిచిండు. ఆ తర్వాత ఏం చేసిండు చూడండి మళ్ళీ ఒకసారి. దక్షిణం వైపు అంటే పైకి, కిందికి ఎంత? 40 నడిచిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎటు పోవాలి? పడమర వైపు అంటే దిక్కు, ఇటు ఎంత నడిచిండు? 60 నడిచిండు. ఇక 30 పోతుంది, మిగిలింది 60 కదా. సో వీడికి వచ్చిండు 60. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే వీడికి వచ్చిండు అంతే కదా, ఈ పాయింట్లో ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది మళ్ళీ త్రిభుజం ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది మొత్తం 60 ఉంది, కింద 60 చాక్లెట్లు ఉన్నాయి, మీద ఎన్ని ఉన్నాయి? 60 30 పోతే అంటే ఇండైరెక్ట్గా గీడికి ఉన్నాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇది మొత్తం 40 కదా, అంటే గీ లైన్ ఎంత అవుతుంది మనకు? ఇది 40, ఇది వచ్చేసి 30, ఇది 30, టోటల్గా 60. సో 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ 1600 ప్లస్ 900 2500 అంటే ఎంత రావాలి? 50 కదా. మాట్లాడదు, ఆన్సర్ ఈజ్ 50. ఓకేనా? ఇది మాట్లాడతలేదు, క్లియరా? అర్థమైందా కాలేదా? అంటే మనకి ఇప్పటివరకు వచ్చిందన్న చూడండి ఒకసారి. 24 వచ్చింది, 7 వచ్చింది, 25 వచ్చింది, 8 వచ్చింది, 6 వచ్చింది, 10 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది? 40 30. 4 కాడ 0 యాడ్ చేసినాం, 3 కాడ 0 యాడ్ చేసినాం అంతే, 5 కాడ 0 యాడ్ చేసినాం. ఇప్పుడు త్రికరణాలు అంటాం, త్రికరణాలు అంటాం. ఏమంటాం మనది? త్రికరణాలు అంటాం. ఇస్ క్లియర్? ఇందులో మనకు కావాల్సింది ఇంకోటి 12. ఇంకొక లెక్క రాసుకోండి, ఇంపార్టెంట్ లెక్క రాసుకోండి. ఇది అయిపోయిందా? మళ్ళీ పేయచ్చా? అర్థమవుతుందా? గాలి వినట్టు అనిపిస్తుంది. అర్థం కాకపోయినా అర్థమైందని చెప్పారు కొద్దిగా. అవుతారేందిరా? రెడీయా? రైట్. ఒక వ్యక్తి తూర్పు దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 1 కిలోమీటర్ ప్రయాణించాను. మరలా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాను. మరలా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాను. అక్కడి నుండి దక్షిణ వైపుగా 4 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణ దిశగా 4 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు ప్రయాణించాను. చివరగా ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు ప్రయాణించాను. అయినా చేరుకున్న స్థలం నుండి ప్రారంభ స్థలం ఏ దిశలో ఉంది? చేరుకున్న స్థలం నుండి ప్రారంభ స్థలం ఏ దిశలో ఉంది? చేయండి. ఇటు పొమ్మంటాడు ఓర్రి, మీ ఇష్టం వచ్చిన దారిలో పోకుర్రి. ఫస్ట్ క్వశ్చన్లు ఏమన్నాం చెప్పి ఎటు పొమ్మని చెప్పినాం. మనం నిల్చుందాం ఒకసారి. కామన్గా తూర్పు దిక్కనం. ఎన్ని కిలోమీటర్ పోవాలి? 4 కిలోమీటర్. తూర్పు ఇటే కదా, 4 కిలోమీటర్ పోయినాం. తర్వాత ఎటు పోవాలి? కుడివైపు అంటే పైకేనా? కిందికి ఎంత? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ పోయినాం. ఆ తర్వాత ఎడమవైపు ఇటు లోపలికి ఇటు ఎంత? ఇటు సైడ్ ఎంత?
6 అందుకే చెప్తారా కొద్ది దగ్గర ఉండాలని చెప్పి. దక్షిణం వచ్చిందంటే కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. 6 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ ఇటు దిక్కు. మళ్ళీ ఏం చెప్పినాం? దక్షిణం అంటే కిందికే కదా. ఎంత? 4. చివరిగా ఎడం వైపు ఇటు దిక్కు, ఇటు సైడా. ఎంత? 2. ఇదేనా మ్యాపు? 41642. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఇగో ఇక్కడ ఉన్నాడు సారు, ఇక గీడుకోవాలి. ఓకేనా, కర్ణం కావాలి మనకు. ఓకేనా, ప్రయాణిస్తున్న దిశ కావాలి అంటే మనం ప్రయాణిస్తున్న దిశ తూర్పు. ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు అని అంటే ప్రయాణిస్తున్న దిశకి చేరుకున్న స్థలం ఏ దిశలో ఉంది, చేరుకున్న స్థలానికి ప్రయాణిస్తున్న దిశ ఏ దిశలో ఉంది కావాలి మనకు. ఇది క్లియర్. ఇప్పుడు మనం గమనిస్తే మీకు ఇంతకుముందే చెప్పిన మరి ఏమి ఇచ్చుకున్నా సరే మనకు కావాల్సింది మ్యాప్. ఒక పటం కావాలి, అది త్రిభుజం కావాలని చెప్పిన. ఫస్ట్ బొమ్మ గీసుకుందాం, అట్టిగా మనం త్రిభుజం గీసుకుందాం ఇట్లా స్టైల్గా. అయిందా త్రిభుజం? అట్లా ఊహించుకోరాదు. త్రిభుజం అయిందా కాలేదా? ఇదొక డబ్బా, ఇదొక డబ్బా, ఇది కావాలి. అయిందా లేదా? ఇప్పుడు ఈ డబ్బా తీసుకో, ఈ డబ్బాని తీసుకో. 1, ఓకేనా. 4, 1 + 4 ఎంత అయింది? 5. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఇక్కడనే చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది కిందికి దొక్కు 4, ఇది కిందికి దొక్కు 1, 5, ఇది కిందికి దొక్కు, ఇది 4 కదా. ఇది ఒకటి ఎంత? ఇక్కడ 6. ఓకే, ఇది కిందికి దొక్కు 2. 4 కిందికి దొక్కినావు, 6 కిందికి దొక్కినావు, 2 అట్లే ఉంది. 4 + 6 + 2 12 మొత్తం కలిపితే. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, 144 + 25 169, 169 అంటే 13. ఆన్సర్ ఇస్ 13. ఓకేనా. అంటే ఏ దిశలో ఉండాలి? ప్రారంభ స్థలం నుండి చేరుకున్న స్థలం అంటే మనకు కావాల్సింది ఈశాన్యం, అసలు ఆగ్నేయం. అది చేరుకున్న స్థలం నుంచి పైకంటే వాయువ్యం. ఇస్ ఇట్ క్లియర్? అంటే వాడు ఏ విధంగా ఇచ్చినా నీకు ఈ మ్యాప్ తయారు చేసి రావాలి. అంటే ఒక త్రిభుజాన్ని ఏర్పరచుకొని గోడలు నిర్మించుకుంటే చాలు, మనం ఆటోమేటిక్గా నిచ్చెన వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పటి వరకు చాలాసార్లు ఇదే కొలతలు అడిగింది, ఇవే కొలతలు చాలాసార్లు అడిగింది. గుర్తు పెట్టుకుంటే దగ్గర పెట్టుకోండి కొద్దిగా. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అమ్మ, అయిపోయిందా? మాట్లాడతలేదు. ఓకే రైట్. ఒకసారి మీరు రాసుకుని అయిపోతే ఇంకో మోడల్ చెప్తారు ఇంపార్టెంట్. అది చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పేపర్కి వెళ్దాం. ఓకేనా. ఇలా మనం 2 రకాల మోడల్ చెప్తాం. మనకు కామన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు కొద్దిగా గట్టిగా ఇవ్వాలనుకున్నప్పుడు ప్రధాన దిశలు కాకుండా వాటి మూలలు ఉన్నాయి, సబ్ కార్నర్స్ ఉన్నాయి, వాటి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకసారి చూద్దాం. రెడీయా? ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 వచ్చింది అనుకో, ఆన్సర్ ఏమవుతుంది? మాట్లాడతలేదు. 5 వచ్చింది కదా. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 16 + 9 25, 20 అంటే ఎంత? 5. అదేవిధంగా 12 స్క్వేర్, 5 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, కలిపితే 169, 169 అంటే ఆన్సర్ ఎంత? 30. తర్వాత 30 స్క్వేర్ 40, ఆన్సర్ ఏమవుతుంది? 50 వస్తుంది. ఆ తర్వాత 8, 6, 10 వస్తుంది. ఆ తర్వాత 80, 60, 100 వస్తుంది. లాస్ట్ మనం ఎంత చేసినాం కదా, 576 ఏం చేసినాం, 625 ఏం చేసినాం ఇందులో ఏమొచ్చింది మనకి? ఇక్కడ 24, 7, ఆన్సర్ ఏమొచ్చింది? 25. అర్థమైందా? ఇది రాసి పెట్టుకో, ఇది రాసి పెట్టుకో, ఇంపాయింట్ కింద రాసి పెట్టుకో ఇవన్నీ. ఎందుకంటే 3, 4 కనబడాలంటే కళ్ళ మూసుకొని ఏం చేయాలి మనం? 5 టిక్ చేయాలి. 5, 4 కనబడంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది? ఆన్సర్ 3 వస్తుంది. 12, 5 కనబడంటే ఆన్సర్ ఏం కావాలా? 13 కావాలా. 30, 40 వచ్చిందంటే ఆన్సర్ ఏం కావాలా? 50 కావాలా. అదేవిధంగా 8, 6 తీసుకుని ఏం రావాలా? 10 రావాలా. 80, 60 తీసుకుని ఏం రావాలా? 100 రావాలా. 24, 7 తీసుకుని ఎంత రావాలా? ఆన్సర్ 25 రావాలా. అంటే కొంచెం స్ట్రైక్ కావాలని. ఇళ్ళకెళ్ళి 100% మార్క్ పడడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఎస్ఐలో అయిపోయిందా? ఇవి రెండింటికి సంబంధం ఉంటుంది, ఇవి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇవి 2 వేరు వేరు ఉంటాయి. ఇక్కడ 0 యాడ్ చేసే అంతే, కొత్తగా ఏమి రాసుకోక, బట్టి పట్టక వాటిని కూడా మలిపేయచ్చా. ఇంకో ఇంపార్టెంట్ చూడండి ఒకసారి. మనకు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చినప్పుడు మామూలుగా పేపర్ ఇస్తేనేమో ఉత్తరం, తూర్పు, ఆగ్నేయం, పడమర క్వశ్చన్ అడతారు. ఉత్తరం, తూర్పు, దక్షిణ, పడమర క్వశ్చన్ అడతారు. ఒకవేళ పేపర్ టఫ్ ఇవ్వాలనుకున్నా కొద్దిగా నేను గట్టిగా ఇచ్చాలని డిసైడ్ అనుకోవాడు. అప్పుడు ఏమి ఆడతాడంటే క్వశ్చన్స్ ఈశాన్యం పైన, వాయువ్యం పైన, ఆగ్నేయం పైన, నైరుతి పైన అడతారు క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఈశాన్య దిశగా ప్రయాణించుండు అంటాం, పోయిండు.
ఆ తర్వాత కుడివైపు తిరిగిండు అన్నాం. ఎటు తిరగాలి కుడివైపు అంటే? అంతే కదా, ఇట్లా పోతాడు కుడివైపు కిందికే కదా, మళ్ళీ ఇట్లా అంటున్నాం ఎందుకు? కుడివైపు కిందికే అయింది కదా. మళ్ళీ ఇక్కడి నుంచి సారు ఎడం వైపు తిరిగిండు అన్న, అంటే పైకి, ఓకేనా. అక్కడి నుంచి సారు మళ్ళీ కుడివైపు తిరిగిండు అన్న. సార్ ఎక్కడున్నాడు అమ్మా? ఇది కుడికా? ఇది 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 కుడికేనా? ఇది ఎడమకా? మళ్ళీ ఇది కుడికా? ఇప్పుడు సార్ ఇటు తిరగాలి కదా. ఒక్క నిమిషం. ఓకే సరే రైట్, మీరు కూడా రైట్. ఓకే, ఇప్పుడు సార్ ఏ దిశలో ఉన్నాడు? ప్రారంభ స్థలానికి చేరుకున్న ఏ దిశలో ఉంది? ఎంతమందికి డౌట్ ఉంది ఇలా? సరే ఇంకొక విషయం ముందుకోదాం, ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ వచ్చేసి మళ్ళీ ఇటు చూస్తాడు కదా, ఇప్పుడు ఆ కుడివైపు తిరగాలని అనుకోండి, రైట్ సైడ్. ఎటు రావాలి సారు? ఇక్కడ ఉన్నాడు కదా సారు, ఆ రైట్ సైడ్ తిరగాలని ఎటు పోవాలి? అంతేనా? అప్పుడు సార్ ఇటు తిరగాలి కదా. అబ్బా ఇప్పుడు ఇటు పోతుంది కదా, ఇటున్నాడు కదా, రైట్ సైడ్ ఇటు రావాలి కదా, అంటే ఇటే పోవాలి కదా, పైకే పోవాలి కదా, మరి కిందికి వస్తాడు, ఇటు తిరగాలి కదా. అర్థం కావాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, టెన్షన్ పడకండి, రైటా? ఇది మ్యాప్ అబ్బా, ఇటు ఉన్నాడు సారు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాడు. ఇప్పుడు రైట్ సైడ్ అంటే ఎటు పోవాలి? మళ్ళా పైకి. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి రైట్ సైడ్కి, నీకు రైట్ సైడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి అంటాను నేను, డైరెక్షన్ నువ్వే ఎత్తాను ఇక్కడ, నీకు అదే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఈ డైరెక్షన్లో ఈ మూడుల పైన మనం క్వశ్చన్ అడిగినప్పుడు, నీకు రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు 100% డౌట్ ఉంటుంది. ఎటు తిరగాలో అర్థం కాదు. సో ఒక్కసారి చూద్దాం. ఇదే క్వశ్చన్, ఇది డౌట్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ ఉంది అయితే. ఇప్పుడు దీన్ని సబ్ కార్డినల్ పైన ఇదే మ్యాప్ని తీసుకొని మనం చేసుకుంటే ఒక చిన్న టెక్నిక్ పాటిస్తే నీకు ఈజీ అవుతుంది. ఎట్లయితే అంటే ఏం చేసినా ఆ మ్యాప్కు ఈ మ్యాప్ తేడా అయింది. ఏం చేసినాం అంటే ప్రధాన దిక్కుల్ని సబ్ కార్డినల్ చేసినాం, సబ్ కార్డినల్స్ ప్రధాన దిక్కులు చేసినాం. అంటే 45 డిగ్రీలు కిందికి దించి మనం మ్యాప్ వేసుకున్నాం. ఇప్పుడు వాడు అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి ఫస్ట్ ఏ డైరెక్షన్లో పోయినాం మనం? ఈశాన్య దిక్కు పోయినాం. ఇదే క్వశ్చన్, ఈశాన్యాలో పోయినాం. ఇప్పుడు సార్ ఎటు తిరుగన్నాడు? కుడివైపు తిరుగన్నాడు. కుడివైపు అంటే గిటే కదా, ఓకేనా. ఇప్పుడు సార్ ఎటు పోవాలి? ఎడం వైపు పోవాలి, ఓకేనా. ఇక్కడి నుంచి కుడివైపే కదా మనం రావాల్సింది. ఇప్పుడు కుడివైపు ఎడికి వస్తా చూడు, ఇప్పుడు కుడివైపు ఎడుతుంది. అర్థమైందా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే గిదే కదా డైరెక్షన్ కావాల్సింది. నీకు మాట్లాడతలేరు, 100% టాలీ అయితే డౌట్ అవసరం లేదు. అంటే నువ్వు సబ్ కార్డినల్ ఇచ్చినప్పుడు, ఈ సబ్ కార్డినల్స్ అడిగినప్పుడు వీటి ప్రధాన దిక్కులుగా మార్చుకో. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది పాయింట్? ఇస్ ఇట్ క్లియర్? ఎట్టి పరిస్థితిలో కూడా ఏదో ప్రయోగాలు చేయొద్దు. ఎందుకంటే ఈశాన్య మీదికి గీసిన, ఇటు కిందికి గీసిన, ఇది ఒక మోడల్. అర్థమైందా? ఎనీ డౌట్? ఇప్పటి వరకు మనకు దీనిలో మోడల్ అడగలేదు, బట్ కాకపోతే అడిగినప్పుడు ఈ స్టైల్లో తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాన్ని ఏదైతే ఉందో కొద్దిగా కిందికి దొక్కుతావు, ఈశాన్యం తీసుకొస్తాం ప్లేస్లకి. అర్థమవుతుందా? ఈశాన్యం అనేది తూర్పు ప్లేస్లో రావాలి. ఇది ఓకేనా? ఒక క్వశ్చన్ చేద్దామా? రాసుకో. ఒక వ్యక్తి ఈశాన్య దిశగా కొంత దూరం ప్రయాణించెను. ఈశాన్య దిశగా కొంత దూరం ప్రయాణించెను. అక్కడి నుండి కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణించి ఎడమ వైపు ప్రయాణించెను. ఒక వ్యక్తి ఈశాన్య దిశగా కొంత దూరం ప్రయాణించి, కుడివైపు తిరిగి కొంత దూరం ప్రయాణించి, చివరగా ఎడం వైపు తిరిగి కొంత దూరం ప్రయాణించాను. క్లియరా? ఎనీ డౌట్? సో మ్యాప్ సేమ్ ఇదే, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, అతను అందులోనే కంటిన్యూ. అతను ఏ దిక్కున ఉన్నాడు? ఫస్ట్ పాయింట్, ఆర్ బ్రాకెట్లా ఏ దిక్కున ప్రయాణిస్తున్నాడు, ఏ దిక్కున ఉన్నాడు,
లేదా ఏ దిక్కున ప్రయాణిస్తున్నాడు. ఓకే. సెకండ్ పాయింట్, ప్రారంభ స్థలానికి చేరుకున్న స్థలం ఏ దిశలో ఉంది? ప్రారంభ స్థలానికి చేరుకున్న స్థలం ఏ దిశలో ఉంది? ఓకే. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్, అందులో చేరుకున్న స్థలానికి ప్రారంభ స్థలం ఏ దిశలో ఉంది? 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 ఇది క్లియర్? అర్థమైపోయిందా? ఇప్పుడు ఈ మ్యాప్ ప్రకారం చేస్తే మనకి ఇది అసలు ఆన్సర్.